నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. ఇవాల్టి మన స్టోరీ ఏంటంటే, ప్రభుత్వం ఈ మధ్య చాలా సీక్రెట్గా చేసుకున్న ఒక సర్వే గురించి. అబ్బో సూపర్ 6 అన్నారు, ప్రజా ప్రభుత్వం అన్నారు, 2 కళ్ళు కాదు 3వ కన్ను అంటూ మైకులు పగిలేలా ఉపన్యాసాలు దంచుకొట్టారు. కానీ ఆ తీరా గ్రాండ్ సర్వే చేయించి చూసిన తర్వాత బాక్స్ బద్దలైపోయిందిట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా నమ్మకంగా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ప్రభుత్వం తరపున ఏకంగా 4 లక్షల మంది ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అబ్బా, మా పాలన చూసి జనాలు పూలవర్షం కురిపిస్తారు, మా ఎమ్మెల్యేల పనితీరుకు 100కి 100 మార్కులు వేసేస్తారు అని ధీమాగా ఉన్న కూటమి పెద్దలకు ఆ సర్వే ఫలితాలు చూశాక మైండ్ బ్లాంక్ అయిందిట. గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే కథ వేరేలా ఉందిట. జగన్ మార్క్ సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రతి పల్లెలోనూ కంటికి కనిపిస్తోంది. చంద్రబాబు గారు, మీ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై గ్రాండ్లో తీవ్రమైన వ్యతిరేకత రగిలిపోతోందని మీ సొంత సర్వేయే సీక్రెట్గా కొండబద్దలు కొట్టిందిట. అసలేంటి ఈ ఐవీఆర్ఎస్ సర్వే? దీని వెనుకున్న కథ ఏంటి? గత మే జూన్ నెలల్లో, అంటే మొన్న మే జూన్ నెలల్లో ప్రభుత్వం అత్యంత విస్తృత స్థాయిలో అనుకున్నాం కదా ఇందాక, 4 లక్షల మంది నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించింది. సాధారణంగా పార్టీలు సర్వేలు చేయించుకుంటాయి, కానీ ఈసారి అలా కాదు. సాక్షాత్తు సర్కారే రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, కూటమి పాలనపై ప్రజల స్పందన ఏంటి అని ఆరా తీశారు. సర్వే రిపోర్ట్ సో టేబుల్ మీదకి ల్యాండ్ అయిందో లేదో, టేబుల్ మీదకి వచ్చిందో లేదో, నాయకులకు చెమటలు పట్టేశాయి. ఎందుకు? క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల వైఖరి మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వేలో తేలిందిట. పదవులు వచ్చాయి కదా అని ఎగిసి పడుతున్న ఎమ్మెల్యేలకు ప్రజలు గ్రాండ్ షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఇప్పుడు వస్తే కూటమికి గెలుపు అంత ఈజీ ఏమీ కాదని, బొటాబొటీ మార్కులేనని తేల్చేసింది ఆ సర్వే. ఇక ఈ సర్వేలో ఒకే ఒక్క ఆసక్తికరమైన అంశం బయటపడింది. అదేంటంటే, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి కూటమిగానే వెళ్లాలని ఏకంగా 89% మంది ఓటర్లు తేల్చి చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, కూటమి నాయకులకు, కేడర్కు పూర్తిగా అర్థమైపోయింది. మనం గనక విడివిడిగా పోటీ చేశామో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే తుఫాను ముందు తట్టుకుని నిలబడలేము అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలి అంటే ఈ 3 పార్టీలు ఎప్పుడూ కలిసే ఉండాలి, విడిపోతే పచ్చడైపోతాం అని సర్వే స్పష్టంగా చెప్పిందిట. అందుకే ఇప్పుడు కూటమి నాయకుల్లో ఒకటే మంత్రం పఠిస్తున్నారు. ఏంటి? పార్టీల్లో మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా సరే, ఎంత కొట్టుకున్నా సరే, ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా సరే, బయట మాత్రం పడకూడదు, చాలా ఐకమత్యంగా ఉన్నట్టుగా బయటకు కనిపించాలి, కలివిడిగా ఉండాలి మనం అని. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గా వస్తారు. ఆయన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉందనే నిజం కూటమి నాయకులకు రాత్రిపూట కూడా నిద్ర లేకుండా చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏవేవో హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అయితే పల్లెల్లో మాత్రం ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్ మాత్రం తగ్గలేదు. ఎందుకో తెలుసా? గత 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, తెచ్చిన వ్యవస్థలు నేటికి ప్రతి పల్లెలో కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. అంతే కదా, స్కూల్స్, ఆర్బీకేలు, సచివాలయాలు. సరే, సచివాలయాలకి సంబంధించి కొంతమందిని మీరు పీకేశారు, ఆ తర్వాత చూద్దాం ఆ విషయం, అది ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది తెలిసింది అందరికీ. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తీసుకొచ్చిన పథకాలు, సో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ రోజున తల్లికి వందనం అని అంటున్నారు, అమ్మఒడి కాస్త. సో ఇలాంటివన్నీ కూడా జనంలో నాటుకుపోయి ఉన్నాయి. అమ్మఒడి అనే అంటున్నారు, ఇప్పటికీ తల్లికి వందనం అని చాలా తక్కువ మంది మాట్లాడుతున్నట్టు. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఊరి ముందే గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు, మనం అనుకున్నట్టుగా ఇంటి వద్దకే నడిచొచ్చే వాలంటీర్ల వ్యవస్థ. సరే, ప్రస్తుతం దాన్ని ఏదో రకంగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది, మేము వస్తే వాలంటీర్లను పక్కన పడేస్తామని చెప్పి. సో ఆ రకంగా కొంత చేసింది. ఇక ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా ప్రతి పేదవాడి ఇంట్లో, ప్రతి రైతు మనసులో వైఎస్ జగన్ ముద్ర అనేది బలంగా నాటుకుపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి పథకాలకి కోతలేమో పెట్టుకుంటూ వస్తోంది, కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ వస్తోందిట.
అయితే ఇక్కడ ప్రజలు మాత్రం మళ్ళీ జగన్ మార్క్ పాలన గుర్తు చేసుకుంటున్నట్ట. ఆ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ రోజుల్లో అట్లా ఉండేది, ఏంటి మా పరిస్థితి ఈ రోజున అన్నట్టు. ఆ రోజుల్లో నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు వేసేవారు. ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సామాన్యుడు వాపోతున్నట్ట. ఇక సర్వేలో ఒక భయంకరమైన సత్యం బయటకు వచ్చింది. ఏంటనంటే కూటమి ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు, అంటే వాళ్ళ తీరు కూడా, వాళ్ళు ప్రవర్తించే తీరు కూడా బయటకు వచ్చింది. అధికారంలోకి రాగానే కొందరు నాయకులు రియల్ ఎస్టేట్ దండాలు, సెటిల్మెంట్లు, కక్ష సాధింపు చర్యల్లో మునిగిపోయారు. కూటమి ఉంటే చాలు, మనం ఏం చేసినా సరే చెల్లుతుంది అనే ధీమాతో ఉంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ప్రజలు మాత్రం తమ ఓటు దెబ్బతో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమికి ఒక పెద్ద గండంగా మారబోతున్నాయని సర్వేలో తెలుస్తోందిట. గ్రామ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఇప్పటికీ ఎక్కడా చెక్కు చెదరలేదు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో తేడా ఏ మాత్రం వచ్చినా అది చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారుతుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోవాలి, నియోజకవర్గాల్లో పర్యటించాలని క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు. కానీ విత్తనం ఒక్కటైతే చెట్టు ఇంకోటి అవుతుందా? అవ్వదుగా. మొత్తానికి సర్కారు చేయించుకున్న అంతర్గత సర్వేయే కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తే దెబ్బ తింటాం అని ఈ ఐవీఆర్ఎస్ సర్వే స్పష్టంగా హెచ్చరించింది. సో మొత్తానికి ఐవీఆర్ఎస్ సర్వేలో ఏం జరిగింది, ఏం చెప్పింది, సర్వే సారాంశం ఏంటి, ఇవాళ మన స్టోరీలో చూసాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.